ఏ మందేను అర్థమవుతుందా మొత్తం అంటే అర్థమవుతుంది. ఉన్నా అందుకే అమ్మంటే ముసలాడు ముందే ఉంటే అవి ఇవ్వచ్చు కదా, ఉన్నాయి కదా లేకపోతే అనుకోవచ్చు. సర్లే వదిలే అడుగుతున్నాడా అడిగితే చెప్పకూడదు. అవును వాడు అడిగితే ఇయ్యాలి, ఎందుకంటే వాళ్ళు ఇల్లు కాబట్టి అనకూడదు. అందుకేమో వచ్చిన కట్ట అయితే వాళ్ళ ఇల్లు బండి కదా అనాల్సింది నువ్వు మామూలుగా పద్ధతిగా. ఇది కాకపోతే ఇంకోటి అవుతుంది మాడడానికి కష్టం అవుతుంది అనుకుంటు. ఏం కావాలమ్మ నీకు అడగకూడదమ్మ? దోశ అమ్మ, ఇడ్లీ దోశ అంటది అలా సారమ్మ. పొద్దున్నే వచ్చింది 7 గంటలకే సెంటర్కి పోయి వస్తా. అప్పు తీసుకున్నాను నేను ఎత్తదేమనుకున్నాము, చట్నీ లేదైనా. మరి ఏం చింది కదా అమ్మ, అవి పచ్చదీర ముద్దు అవుతున్నట్టు అవి చేసుకోవాలి మధ్యాహ్నం. ఎప్పటి నుంచో అనుకుంటాను నేను పకోడీ చేసుకోండి అన్న. ఏమో ఈ చాలా చాలు. రమ్మని కలపతి పత్తావు సరి పత్తుంది ఇంకో సారి పత్తుంది కాయలు రాకూడదు అనుకున్నా. రా అంటే అనుకొచ్చిన కరెక్ట్గా. ఆహా చిన్నక్క డైలాగ్ ఉంటాయి చిన్నక్క వినలేదంటుంది. నువ్వు మీ పొద్దు సార్ హలో హలో ఫోను దీంట్లో మేము నూనె ఫ్రెండ్స్ దోశలకి డైరెక్ట్ చేయటమే. అల్లనే బెటర్ ఉంది సలాడ్. కట్ చేయి.
తీయటి మామిడికాయలమ్మ 100కి 3 కేజీలు కేజీన్నర 50 రూపాయలు మామిడికాయలమ్మ మామిడికాయలు తీయటి మామిడికాయలమ్మ తీయటి మామిడికాయలు అంట కావాలమ్మ నాలుగు ఉలాపూర మామిడికాయలమ్మ ఉలాపూర మామిడికాయలు 100కి 3 కేజీలమ్మ 100కి 3 కేజీలు కేజీన్నర 50 రూపాయలమ్మ తీయటి మామిడికాయలమ్మ కావాలమ్మ మామిడికాయలమ్మ మామిడికాయలు తీయటి మామిడికాయలు 100కి 3 కేజీలు కేజీన్నర 50 రూపాయలమ్మ టమాటాలు వారానికి ఒక కాయ తినేది వారానికి ఒక కాయ తింటుందో లేదు. అదే బాల్ సైడ్ ఏం చేసుకుంటున్నాను. ఏం కాయలు అంకుల్ బంగినపల్లి బంగినపల్లి ఉలవపాడు కాయలు రాలా. అయితే మన కొట్లో ఉండే క్వాలిటీలు రావు. బండ్లు ఎక్కువ అయిపోయినాయి. గంటకు బండి వస్తున్నాయి అక్కడికి. ఎందుకు రావు అంకుల్? ఎన్ని బండ్లు వచ్చినాయి? టమాటాల బండి వచ్చింది, మళ్ళీ మనకు వచ్చిన ఇబ్బంది లేదు. మన సరుకు ఉలవపాడు అదే మామిడికాయల బండి 2 బండ్లు పోయినాయి. పేరు పెట్టుకొని ఉలవపాడు కాయలు రాలేదు ఇంకా. ఏడో ఊరిక పేరే కానీ పేరు అడ్డం పెట్టుకోండి. ఎవరు వస్తున్నాయి? టిఫిన్ చేయలేదు ఇంకా మీరు? చేయలేదు ఇంకా, కట్ చేసింది మళ్ళీ. చిల్లర లేదు నా దగ్గర. ఎందుకు?